అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష పండితులు ఎస్జే శాస్త్రి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, సాధారణంగా చాలా మంది ఇప్పుడు చేస్తున్న పనులు ఏంటంటే, ఇప్పుడు వినాయక చవితి వచ్చినా కానివ్వండి, లేకపోతే వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నప్పుడు బాగా హంగులు ఆర్భాటాలతో పూజలు చేస్తూ ఉంటారు. ఎక్కువ నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. చాలా మందిని గెస్ట్ని పిలుస్తూ ఉంటారు. ఎక్కువ భోజనాలు పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇంత లావిష్గా, అంటే ఇంత గ్రాండ్గా చేస్తున్నారు, ఇదే పూజ ఏమో, ఇన్ని రకాల నైవేద్యాలు పెడితేనే పూజ ఏమో అని మనకు కూడా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అయితే నిజంగా ఇట్లా చేయడం మంచిదే అంటారా? లేకపోతే అసలు ఇది వ్రతాలు జరిగినప్పుడు కానీ, మనం ఏదైనా సేవ చేయాలనుకున్నప్పుడు కానీ పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. దేవతా పూజల్లో హంగులు ఆర్భాటాలు, భక్తి భావన అనేది ఉందా లేదా అని చూస్తే, ఇప్పటి కాలంలో చేసేది కొంతైనా దానికి ఆర్భాటం ఎక్కువగా ఉంది. ఏంటంటే, మీ ఇంట్లో వ్రతం చేసుకోమన్నారు కానీ ఊరంతా చూడాలనుకోవాలి మీ ఇంట్లో వ్రతం ఏంటి అనేది. కానీ వాటి కాలంలో ఇంట్లో పందిరేస్తే 10 మందికి ఆ పందిరి కనబడేట్టుగా వేయటము ఒకటైతే, రెండోది వీళ్ళు ప్రిపరేషన్స్ అని మధ్యకాలంలో ఒక నెల రోజుల నుంచే ప్రిపేర్ అవుతున్నారు ప్రతి దానికి కూడా. ఇప్పుడు ఒక వ్రతం పెట్టుకున్నారనుకోండి, ఆ వ్రతానికి సంబంధించి ఎవరిని పిలవాలి, ఏ విధంగా డెకరేషన్ చేయాలా, ఏ విధంగా డెకరేషన్ చేస్తే వాళ్ళకి నచ్చుతుంది, ఇక మనకి మామూలుగా పైకి ఎక్కేసేస్తారా అని ఆలోచిస్తారు. అక్కడ కావాల్సింది భక్తి భావన కానీ, ఎవరు వచ్చారా, ఎవరేం చూస్తారా మన ఇంట్లో అనే సంబంధం కాదు. ఇవాళ వాటికి ఎక్కువ ప్రాధాన్యమైంది. ఇంకోటి, స్వామి ఎప్పుడు నీకు డెకరేషన్ చేసుకోమని చెప్పలేదు. చుట్టంతా ఇల్లంతా నీళ్లు చల్లుకొని శుభ్రం చేసుకోమని, లేదైనా నీళ్లు కడుక్కోవాలి ఇల్లు అంతవరకే కానీ ఇక మొత్తం పూలతో అలంకరింపజేయమని ఎక్కడ చెప్పలేదు. తన పూజాస్థలంలో మాత్రమే నార్మల్గా మామిడాకులు పెట్టుకోమన్నారు. కానీ మామిడాకులు కాదు, ఇవాడ పిచ్చి పిచ్చి ఆకులు పెట్టుకోవటం, ఆ ప్లాస్టిక్ పూలు పెట్టుకోవటం, లేదా దానికి నీళ్లు గుచ్చి ఆ డెకరేషన్ వాల్వులా పెట్టడం, ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఇవాళ కాలంలో. అందులో లైట్లు మళ్ళీగా, ఇక లైట్లు అయితే చెప్పక్కర్లే, ఆఫ్ వైట్ లైట్, ఫ్లెక్సీ లైట్లు అని రకరకాల లైట్లు పెట్టడం, రకరకాల డిజైన్లు పెట్టుకోవటం ఆ లైట్లకు కూడా. అది ఉండొచ్చు, ఎవరి డెకరేషన్ వాళ్ళకి ఉండొచ్చు. కానీ అంత హంగు ఆర్భాటాలు నువ్వు చేసుకున్నా భక్తి భావన చాలా ముఖ్యమే. ఎన్ని హంగులు చేసినా, ఎన్ని కోట్లు పెట్టి డెకరేషన్ చేసుకున్నా భక్తి భావన లేని పూజ దేనికి పనికిరాదు. కాబట్టి భక్తి భావన అనేది పూజలో మనం చేసే దాని మీద ఉండాలి. వాడొచ్చి పందిరి వేశాడా, వీడొచ్చి ఇవి వేశాడు, ఈ పూలు వేశారా, ఈ దీని మీద. ఇంకోటి ఏంటంటే, ఒక గృహప్రవేశం జరుగుతుంటే కొన్ని ఆచార వ్యవహారాలు కొంతమందికి ఉంటాయి. ఆచార వ్యవహారాలు వచ్చే సమయంలో ఏమవుతాయంటే, ఈ భక్తి భావన పక్కకి వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే, ఇక్కడ కారణం ఏంటంటే, కొన్ని సాంప్రదాయాలు ఒడిబియ్య సాంప్రదాయం కొద్దిగా ఉంటుంది. ఈ ఒడిబియ్యాలు పోసుకునేటప్పుడు ఏమవుతుందనంటే, ఇక్కడ వాళ్ళు రావాలండి, వీళ్ళు రావాలండి, వీళ్ళు వేసుకునే నగలు, వీళ్ళు వేసుకునే వస్త్రాలు చూడాలని ఒక భావనలో ఉంటారు. అంటే వాళ్ళు చూడటానిగా మీరు వ్రతం చేసుకునేది. ఎవరు రావాలో వాళ్ళు ప్రధానంగా వాళ్ళు ప్రధానంగా పిలవాలి. ఫస్ట్ పలానా సమయం కల్లా రండి, పంతులు గారు ఆ టైం కల్లా వస్తారు, పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని. లేదా పూజ అయిన తర్వాత అన్నా వాళ్ళు పోసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఏదో వాళ్ళ కోసం వీళ్ళు వ్రతానికి కూడా టైం మార్చుకుంటారు, లేదా వాళ్ళు బట్టలు పెట్టేదాకా వీళ్ళు వ్రతం చేసుకోరు. ఈలోగా మధ్యాహ్నం అవుతుంది, భోజన సమయం వేళ. ఇక వీడికి భోజనం మీద దృష్టి ఉంటుంది కానీ దేవుడి మీద దృష్టి ఎక్కడ ఉంటుంది? కాన్సన్ట్రేషన్గా దాని మీద దృష్టి ఉండదు. ఇంకోటి, హంగులు ఆర్భాటాలు, నేను ఎక్కువ ఉత్తరయాలు వేసుకోక్కర్లేదు. సింపుల్గా ఒక ధోతి పైన ఒక కండువా వేసుకుంటే చాలు. ఈ మధ్యకాలంలో వాళ్ళకుండే ఆభరణాలు అన్నీ వేసుకోవటం, బంగారు ఆభరణాలు దిగేసుకోవటం, మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు. మగవాళ్ళు కూడా ఈ మధ్య రాళ్ళు పెట్టుకోవటం, రంగురంగు రాళ్ళు పెద్ద పెద్దగా సైజులు పెట్టుకోవటం, రకరకాల చైన్లు వేసుకోవటం, బ్రాస్లెట్లు అని అనేక రకాలు ఉన్నాయి ఇవాళ. ఇక వాళ్ళు వద్దన్న దేవుడు అవన్నీ చూడడు. నువ్వు చేసే భక్తి భావన చాలా ఇంపార్టెంట్ అక్కడ. వాళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడుకోవడమే ఉంటుంది కానీ నీకు మళ్ళీ నీ కష్టం వచ్చినప్పుడు ఆలోచన ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. నీకు ఉన్నంతసేపు నిన్ను చూస్తారు ధనంతో, నువ్వు పోయిన తర్వాత నీ ధనాన్ని ఎవరు చూడరు అక్కడ. అంటే దేవుడు ఒకటే అంటున్నాడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, సుఖం వచ్చినప్పుడు దేవుడు గుర్తురాడు. ఎందుకంటే అప్పుడు వేసుకొని తిరుగుతా భక్తి భావన ఉన్నది. సుఖం వస్తే అంటే, సుఖం అంటే నథింగ్ బట్టి వాళ్ళ అష్టైశ్వర్య ప్రాప్తి. అంటే అష్టైశ్వర్యాలు అంటే ఏమేంటి? డబ్బు కానీ, ధనము కానీ, నిత్యం నిలవ ఉండే ప్రదేశాలు,
వాళ్ళకి డబ్బు కానీ అన్ని రకాలుగా ఉన్నాయనుకోండి, ఇంకా దేవుడి మీద దృష్టి పోదు తొందరగా. కొంతమంది ఉన్నారు అలా ఉన్నా కూడా దేవుడికి చేసుకునేటువంటి క్రమంలో కొంతమంది ఉన్నారు ఆ విధంగా చేసి దేవుడికి చేసేది చాలా గొప్పగా చేయాలని. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకపోయినా కానీ ఈ వేరైతే ఎవరు ఉన్నారో వాళ్ళు కానీ వీటికి ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. వరలక్ష్మి వ్రతం చేస్తే డెకరేషన్లు చేయటం, దామర పూలు పెట్టడం, లక్ష్మీదేవి రూపు పెట్టుకోండి, ఓ కలశానికి ఆరాధన చేయండి. కలశారాధన ప్రాముఖ్యం, కానీ అక్కడ ఉన్న దేవతామూర్తులు ముఖాలు పెట్టేసి ఇవన్నీ కూడా అక్కడ ప్రాముఖ్యం లేదు. ఎంతవరకు మనం ప్రకృతి సిద్ధంగా చేసుకుంటే అంత మంచి ప్రభావాలు కలుగుతాయి. ప్రకృతికి విరుద్ధంగా మనం ఏ ప్రయాణం చేసినా అది మన విరుద్ధంగా తయారవుతుంది. ఇప్పుడు ఒకటే మీకు కావాల్సింది, ప్రకృతి సిద్ధంగా ఉండేవి ప్రకృతి సిద్ధంగా వాడుకుంటే మనకు బాగా లభిస్తాయి. ప్రకృతికి వ్యతిరేకంగా మనం ఏ పదార్థాన్ని వాడినా ఏది చేసినా విరుద్ధంగా జరుగుతుంది. అందుకనే ప్రకృతి సిద్ధంగా వెళ్ళటం అనే మనం నేర్చుకోవాలి. అంగుళ ఆర్భాటాలు వద్దు. ప్రకృతి సిద్ధంగా ఏవైతే మనకు అరటి స్తంభాలు, మామిడాకులు, కాస్త పూలు కొద్ది అలంకరణ చేయటం, అంటే అక్కడ చూడంగానే ఆ దేవతానుగ్రహం కలగాల వచ్చిన వాళ్ళకి కానీ మీకు కానీ సంపూర్ణంగా దేవతానుగ్రహం కలగాలి. కానీ ఇంత డెకరేషన్ చేస్తేనే దేవతానుగ్రహం కలుగుతుందని ఎక్కడా లేదు. దేవుడికి కాబట్టి పూలతో అర్చన చెయ్యి. అక్కడెక్కడ డెకరేషన్ పెట్టేప్పుడు పత్రి పూలు విశేషంగా వాడు, రకరకాల పదార్థాలు వాడు. ఇంకా దేవుడిని కొద్దిగా ఎత్తుగా పెట్టి ఆరాధన చేసే. ఇప్పుడు అందరికీ మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, ప్రతి ఒక్కరు కింద కూర్చోని పరిస్థితి. కాబట్టి కుర్చీలు మీరు వేసుకుంటున్నారు కాబట్టి దేవుడిని కూడా ఎత్తు మీద కూర్చోబెట్టి, లేదా మీరు కుర్చీ వేసుకొని కూర్చునే స్థామిత ఉంది మేము కూర్చోలేమండి అనుకున్న వాళ్ళు శుభ్రంగా టీపాయలాగా పెద్దగా చేసుకొని దానిపైన ఈ దేవతామూర్తులు వ్రతం పీట కావచ్చు, లేకపోతే మండపారాధన ఎక్కడికైనా వెళ్ళినా మనం గృహ ప్రవేశాలు చేసుకున్న కింద కూర్చోలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరున్నా కూడా శుభ్రంగా పీట పైన వేసి, పంతులు గారు కూడా ఒక స్టూల్ లాంటిది పెట్టి వాళ్ళు కూడా కూర్చోడానికి కుర్చీలు వేసుకొని శుభ్రంగా ఆరాధన చేసుకోవచ్చు. ఏ క్రమమైనా కానీ దేవుడు నిన్ను ఎక్కడ కూర్చొని ఆలోచన చేసిన భూమి మీద కూర్చోమని చెప్పలేదు. పైన కూడా కూర్చొని భక్తి భావంతో చెయ్యి, తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. అంతేగాని కింద కూర్చోలేండి ఎక్కువసేపు నేను గంటలో అయిపోతుందా వ్రతము, ఇంకో గంటలో అయిపోతుందా అండి, గంటలో చేయించేసేయండి వ్రతం అనేది ఇక్కడ భావన కాదు. వ్రతం కావచ్చు, అభిషేకం కావచ్చు, హోమం కావచ్చు, ఎంతవరకు సాధ్యంగా పడుతుందో అంతవరకే కూర్చో. హోమం ఉంది, ఎవరైనా కూర్చోాలండి నాకు ఇబ్బంది అని పక్కకి వెళ్ళు, దైవనమస్మరణ చేస్తూ కూర్చో హోమం దగ్గరే, ఆ పొగ ఉన్నా కూడా. అంతే తప్ప ఇక నన్ను ఏసీలో పోయి కూర్చొని అంత తర్వాత పిలవండి నేను హోమంలో పూర్ణాహుతి వేస్తాను అనేది కాదు. ఇక్కడ అక్కడ పక్కకుండి ఆ వైబ్రేషన్స్ వినాలి, ఆ పదార్థాలు కనీసం వీక్షణ చేయాలి. మనకు కళ్ళు ఇచ్చాడు దేవుడు వీక్షణ చేయటానికి, చేతులు ఇచ్చాడు పని చేయటానికి, కాళ్ళు ఇచ్చాడు మన దగ్గరికి వెళ్ళి స్వామిని దండం పెట్టుకోవడానికి, ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళి. అంతేగాని ఇంట్లో ఉండి అన్ని దేవుళ్ళు మన దగ్గర ఉన్నాయి అనుకునే భావన కూడా కొంతమందికి ఉంది. అది ఎప్పుడు ఆరోగ్యం లేని పరిస్థితులు, ఆరోగ్యం ఉన్నవాడు శుభ్రంగా పోయి చేసుకోవటం అనేది మంచిది. అంటే హంగులు ఆర్భాటాలు వద్దు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు శుభ్రంగా దేవతా మందిరాలకు వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి చేసుకోవాలి. అనారోగ్యవంతులు మాత్రం ఇంట్లో అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. వాళ్ళు ఎలా పైన శుభ్రంగా కూర్చొని కుర్చీల మీద కూడా కూర్చొని, కుర్చీలు కూడా ఏంటంటే లెదర్ కుర్చీలు కానీ స్పాంజ్ కుర్చీలు కానీ ఇవి పెట్టుకోకుండా ప్లాస్టిక్ కుర్చీలు మంచిగా అమర్చుకొని దాని మీద ఒక ఆసనం వేసుకొని, ఆసనం దేవుడికే వాడాలి, ఇంకా ప్రతిదానికి వాడకూడదు. ఆసనం వేసుకొని పూజ చేసుకొని తూర్పు తిరిగి పూజ చేసుకోవచ్చు. దేవుడు మందిరంలో కూర్చొని ఎక్కడ ఆసనాలు లేవు, శుభ్రంగా దేవుడికి ఎదురుగా కూర్చోకపోయినా పర్వాలేదు, తూర్పుగా కూర్చొని మనం స్తోత్రమాలికలు జపాలు అనేకం చేసుకోవచ్చు. ఇలా అంగులు ఆర్భాటాలు లేకుండా భక్తి భావనగా ఎవరైతే చేస్తారో స్వామి దేవతా అనుగ్రహాలు పరిపూర్ణంగా లాభించి వాళ్ళకి ఉన్నతి అనేది కలుగుతుంది. శక్తి లేని వారికి చెప్పాను కదా, ఆ విధంగా చేసుకోవచ్చు. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు.